నేడు ఆర్మూర్ పట్టణ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఏర్పాటు కావడం జరిగింది। అందులో భాగంగా అధ్యక్షులు సందీప్ గారు ఎన్సిఎన్ ద్వారా మరియు కేసీ వివిధ రకాల పత్రికల ద్వారా ఎంతో రకాల ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల్లో జరిగే వివిధ రకాల కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు సందేశాత్మకంగా తెలియజేసే మీడియా ద్వారా మరియు చేతన్ గారు, రమేష్ గారు, చక్రి గారు వీళ్ళందరితో పాటు సునీల్ గారు ఇతర కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము। జర్నలిజం అంటే మనకు జరిగే పట్టణంలో కావచ్చు ఇంకా ఇతర సమాజంలో ఎలాంటి సంఘటనలైనా కానీ ప్రస్ఫుటంగా సమాజానికి తెలియజేసి అది మంచి కావచ్చు చెడు కావచ్చు సో ప్రస్ఫుటంగా తెలియజేస్తే నేటి వచ్చే జనరేషన్ కావచ్చు విద్యార్థులు యువతకు ఏది చెడు ఏది మంచి అనే దృక్పథం ఓన్లీ మీడియా ద్వారా తెలుస్తుంది। ప్రతి వ్యక్తికి ఆదర్శంగా నిలిచేది మీడియా కాబట్టి ఆ మీడియా మిత్రులందరికీ కూడా ఓటింగ్ ద్వారా వారు ఎన్నిక కావడం ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము। సో వీరి యొక్క సేవలు సమాజానికి తర్వాత నేటి యువతకు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాను। మరియు గతంలో కూడా నేను చేసిన సంఘ సేవలకు కూడా వీరు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటారు। నేను వ్యక్తిగతంగా చేసే ఖర్చుతో సేవలన్నిటి కూడా గత 15 సంవత్సరాలుగా చేసే సేవలన్నిటి కూడా వీరు ఎప్పుడు కూడా నాకు ఎల్లవెల్ల సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్। ఆర్మూర్ పట్టణంలో అన్నీ తానై ఒక్కడై ఆర్మూర్ పట్టణంలో సామాజిక కార్యకర్తగా పేరు పొందిన తులసి పట్వార్ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించడం చాలా సంతోషం। రానున్న రోజుల్లో తాను చేసే సామాజిక కార్యక్రమాలకి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ అందరం ఆయన వెన్నంటి ఉంటాం। ఆయన చేసే సంఘ సేవకు మా వంతు తోడ్పాటును అందిస్తామని తెలియపరుస్తూ మాకు సన్మానించిన తులసి పట్వార్కు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు।